హాయ్! మా అమ్మమ్మ చేసే వాటిలో ఇది నా ఫేవరెట్. బట్ మా అమ్మ చాలా చేస్తుంది. కానీ నేనేదో మేనేజ్ చేస్తాలేండి. ఏంటి గుమ్మడికాయ ఫేవరెట్ అనుకుంటున్నారా? ఒకసారి ఇలా చేసుకొని తినండి. మీకు కూడా బాగా నచ్చేస్తది. ఏదైనా చేసుకునే విధంలో ఉంటది. ఈ రెసిపీకి కావాల్సినవి మెయిన్‌గా గుమ్మడికాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారం, తగినంత నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే గుమ్మడికాయ కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. ఆ టమాటా ముక్కలతోనే మగ్గిపోతుంది. స్టవ్ మీద పెట్టిన కాసేపటికి గుమ్మడికాయ కూర మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు కర్రీలో కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉండి ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈజీ అండ్ టేస్టీ గుమ్మడికాయ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.